హలో గైస్, నేను మీ సిరుగుడి. మన 30 డేస్ మోటివేషన్ ఛాలెంజ్లో ఇది డే 12. సారీ అండి, కొంచెం వీడియోస్ డిలే అయ్యాయి ఎందుకంటే మంత్ ఎండ్ ప్రయారిటీస్ ఉన్నాయి. సారీ. సో మీకోసం మళ్ళీ వచ్చేసా. సో ఈరోజు డే 12లో నేను ఒక మంచి మూవీ తీసుకొచ్చాను. రీసెంట్గా నేను చూసిన సంతాన ప్రాప్తిరస్తు అనే ఒక మూవీ అది. సో ఇదే చూడండి, ఇదే దాని టైటిల్. దీంట్లో హీరోకి హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి ఒక మంచి సీన్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే బాగానే సంపాదిస్తుంటావు. ఏదో నెలకు ఒక 60,000 వస్తుంది అంకుల్. ఏందా నెలకు 60,000 రూపాయలు సంపాదించుకుంటా ఏదో 60,000 అంటున్నావు? మా చిన్నతనంలో 60,000 రూపాయలు అంటే పెద్ద ఆస్తి. నువ్వేమో జీతం అంటున్నావు. పెళ్ళైదా? పెళ్ళి అవ్వలేదు అంకుల్. ఎందుకు? మీ అమ్మనైనా సంబంధాలు చూస్తలేరా? అమ్మా నాన్న లేరు అంకుల్. అయ్యో, మరి ఉండేది ఒక్కరివి, 60,000 జీతం అంటివి. బాగానే ఎనికేసుంటావు. సొంత ఇల్లు, ఓ కారు. అబ్బే, సొంత ఇల్లేం లేదు అంకుల్. అక్క బావ ఆస్ట్రేలియాలో ఉంటారు, వాళ్ళ ఇంట్లో నేనుంటాను. మరి ఇంకేం, రెడ్డి కూడా కలిసి వచ్చింది అంటే ఇంకా బాగా వెనకేసినావు అన్నమాట. మీ జనరేషన్ లో లాగా వెనకేసుకోవడాలు వెనకేసుకోవడాలు ఇప్పుడు లేవు అంకుల్. అయినా వెనకేసుకుని ఏమన్నా వెంట తీసుకుపోతామా ఏంటి? లైఫ్ లో ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయాలంతే. వారానికి ఒక 1-2 టైమ్స్ పబ్కి వెళ్తామా? ఒక్కసారి ఫ్రెండ్ కట్టిన అవసరం మనం కట్టాలి కదా. అవును, 10-15 అవుట్ అంతే. ఇంకా వీకెండ్ వచ్చిందంటే ఏదో ఒక ట్రిప్పులని, సినిమాలని, క్రెడిట్ కార్డు బిల్లులని, షాపింగ్ అని, ఈఎంఐలని, ఇదిగో ఈ సిగరెట్ అని, ఇలా కనపడిన ఖర్చులు ఎన్నో ఉంటాయి అంకుల్. పేరుకి మాత్రమే సాఫ్ట్వేర్ జాబులు, కానీ ఆ వచ్చే శాలరీ మన మెయింటెనెన్స్కే సరిపోదు. దీనికి తోడు సాఫ్ట్వేర్ కల్చర్కి అలవాటు పడి సిగరెట్లు, పబ్బు, మందు అని అన్నారంటే ఇంకా జాబ్ ఖాళీ అయిపోద్ది. సో మంత్ అండ్ కష్టాలు ఇంకా భరించలేము. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. సీ యూ. బాయ్.